హమాడి మగరమ్స్ వెల్కమ్ టు డినోస్ వరల్డ్ తెలుగు. ఈరోజు డినో అనేది తీసుకొచ్చేసారు టొయోటా క్యామ్రీ 2025-26 మోడల్. వన్ ఆఫ్ ద మోస్ట్ సాట్ ఆఫ్టర్ లగ్జరీ సెడాన్స్ అనమాట. వరల్డ్ వైడ్, మన ఇండియాలో మాత్రం కాదు, దునియా మొత్తంలో కూడా దీనికి ఉన్న ఫాలోయింగ్, దీనికి ఉన్న భరోసా, దీనికి ఉన్న రిలయబిలిటీ అండ్ డ్యూరబిలిటీ అండ్ దీనిపైన ఉన్న ఏదైతే అవార్డ్స్ ఇది గెలిచిందో, సో ఇది వన్ ఆఫ్ ది వరల్డ్ కార్స్ అండ్ అవార్డ్ విన్నింగ్ వెహికల్గా ముందుకు వస్తుంది. అండ్ ఇది ఈ యొక్క మోడల్ ఏదైతే లేటెస్ట్ మోడల్ ఉందో దీంట్లో ఎటువంటి టెక్నాలజీ ప్యాక్ చేశారు, ఏ విధంగా ఇది కాంపిటీషన్ అవుట్ స్మార్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, అంటే దీని ఎగ్జాక్ట్ కాంపిటీషన్ చెప్పాలంటే మన స్కోడా సూపర్బ్ అని చెప్పొచ్చు. సో అట్లాంటి వెహికల్స్తో ఇది ఏ విధంగా బెటర్గా ముందుకు వస్తుందని మనం చూద్దాం. సో టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ మన ఒక విషయం తెలుసుకుందాము. టొయోటా క్యామ్రీ అనే పదము ఒక జాపనీస్ పదము. దాని యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ కమూరి. ఆ కమూరి అనే జాపనీస్ పదానికి అర్థం ఏంటంటే క్రౌన్ అనే అర్థం. సో దిస్ ఇస్ నథింగ్ లెస్ దెన్ జ్యువెల్డ్ క్రౌన్. వాళ్ళ పోర్ట్ఫోలియోలో వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ అండ్ లాంగ్ లాస్టింగ్ మోడల్స్గా ముందుకు వస్తుంది. చాలా రోజులుగా ఇది వాళ్ళ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోలో ఉంది. సో ఆ విషయం మనం తెలుసుకుందాం. అండ్ హెచ్ఈవి హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్. సో ఇదే ఫ్యూచర్ అని టొయోటా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇటువంటి దాంట్లో ఎటువంటి టెక్నాలజీ తీసుకొచ్చారనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడు మనం డిజైన్ గురించి చూసినట్లయితే ఇది TNGA K ప్లాట్ఫామ్ పైన బిల్డ్ చేయబడింది. టొయోటాస్ న్యూ గ్లోబల్ ఆర్కిటెక్చర్ అంటారు. సో K ప్లాట్ఫామ్ ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందుకున్న సూపర్ స్టడీ బాడీ స్ట్రక్చర్, మోనోకాక్ చాసీ అనమాట. సో మీకు హ్యాండ్లింగ్ అనేది చాలా బ్రిలియంట్గా ఉంటుంది. ఫ్రంట్ ఫ్యాషన్ చూసినట్లయితే మనకి సేమ్ టొయోటా ప్రియస్, ఒక లేటెస్ట్ జనరేషన్ ప్రియస్ ఏదైతే ఉందో అటువంటి స్టైలింగ్ మనకు చూస్తున్నాము. బానెట్ లైన్స్ కానివ్వండి, షార్ప్ ఎడ్జెస్, కట్స్ అండ్ క్రీసెస్ చూడండి. ఈ DRL ఫ్రంట్కి రావడము, LED ప్రొజెక్టర్ ల్యాంప్స్ వర్టికలీ స్టాక్డ్ అని చెప్పొచ్చు. హ్యూజ్ ఓపెన్ మౌత్ గ్రిల్ ఫ్రంట్. అండ్ దీంట్లో మళ్ళీ 2 వేరియంట్స్ ఉన్నాయి. ఇదైతే స్టాండర్డ్ వేరియంట్. దీంట్లో మనకి స్పోర్టియర్ వేరియంట్ కూడా ఒకటి స్ప్రింట్ ఎడిషన్ లాంచ్ చేశారు. డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్తో పాటు మీకు స్పోర్టియర్ ఫ్రంట్ బంపర్, వెనకాల స్పాయిలర్ ఇదంతా. సో ఆ సపరేట్గా మీరు తీసుకోవచ్చు ఎవరైతే స్పోర్ట్స్ ఎంతూజియాస్ట్ ఉన్నారో. ప్రాపర్ వర్కింగ్ ఎగ్జిక్యూటివ్కి ఇది ఒక ప్రాపర్ ఎగ్జిక్యూటివ్ సైడ్ కనుక ముందుకు వస్తుంది. నో డౌట్ ఫ్రంట్ ఫ్యాషన్ అనేది చాలా హ్యాండ్సమ్, చాలా క్లాస్, ఎలిగెన్స్ అండ్ స్పోర్టీనెస్ ఆల్ పర్ఫెక్ట్ బ్లెండ్ అని చెప్పొచ్చు. సో ప్రొఫైల్కి రాగానే మీరు చూడొచ్చు, ఇక్కడ ఫస్ట్ హెచ్ఈవి బ్యాజింగ్ అనేది కనిపిస్తుంది. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్, దీని ఒక ఫుల్ ఫామ్. అంటే దీంట్లో నార్మల్ మన 2.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ మాత్రమే కాదు, ఒక 1 kWh బ్యాటరీ ప్యాక్ కూడా ఉంది. సో అది లిథియం ఇయాన్ బ్యాటరీ ఫస్ట్ టైం వాళ్ళు అడాప్ట్ చేశారు. సో దాని ఒక ఎఫిషియన్సీ ఇంకా బెటర్గా ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది, కానీ రేంజ్ అనేది బెటర్ రేంజ్ ఎఫిషియన్సీ అండ్ బెటర్ థర్మల్ ఎఫిషియన్సీ అండ్ బెటర్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది అది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దీని ఒక క్యూములేటివ్ పవర్ చూసినట్లయితే దగ్గర 231 హార్స్ పవర్ అండ్ టార్క్ ఏమో అరౌండ్ 224 న్యూటన్ మీటర్స్ టార్క్. ECVT గేర్ బాక్స్ అండ్ 10 స్పీడ్ ఆటోమేటిక్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే 18 ఇంచ్ వీల్స్ అండి. ఇవి 245 సెక్షన్ అనుకుంటారు. సో ఇక్కడ మనకి రాస్తుంది, చూద్దాము. 235/45 R18 ఇంచ్ వీల్స్, అలాయ్ వీల్స్, డైమండ్ కట్ అలాయ్ వీల్స్, ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ అండ్ బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ అనమాట. ఫ్లాట్ వీల్ ఆర్చెస్ కనిపిస్తున్నాయి. క్రోమ్ లైనింగ్ మీరు చూసినట్లయితే ఇక్కడ బాటమ్ క్రోమ్ లైనింగ్, ఇక్కడ మళ్ళీ షోల్డర్ లైన్కి ప్లస్ టాప్ ఇదంతా కూడా మనకి క్రోమ్ యాక్సెంట్స్ ఇచ్చారు టు హైలైట్ ది ప్రీమియం ఫీల్. డీసెంట్ గ్రౌండ్ క్లియరెన్స్, నాకు తెలిసి 145 mm గ్రౌండ్ క్లియరెన్స్. చూడడానికి చాలా లో స్లంక్ ఉన్నా కానీ లోవర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటే మీకు కార్ విల్ స్టిక్ టు ద గ్రౌండ్. మీరు కార్నర్స్ ట్యాకిల్ చేసేటప్పుడు ఇంకా బెటర్ కార్నరింగ్ స్టెబిలిటీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి అండ్ సన్ రూఫ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ బ్లింకర్స్ ఉన్నాయి. ఈ క్యారెక్టర్ లైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఫ్లో అవుతుందో. హైలైట్స్ ది అటెన్షన్ టు డీటెయిల్ అండ్ సుపీరియర్ క్వాలిటీ ఫిట్ అండ్ ఫినిష్. సో ఇప్పుడు టైల్ సెక్షన్ మనం చూసినట్లయితే ఇక్కడ ర్యాప్ అరౌండ్ టైల్ ల్యాంప్ అనేది వచ్చేసింది. ఈ డ్యూయల్ లేయర్స్ అనేది ఒకలాంటి షార్ప్ ఎడ్జీ డిజైన్ని హైలైట్ చేస్తున్నాయి. కూపే లాంటి స్లోపింగ్ రూఫ్ లైన్ అనేది ఆఫర్ చేశారు. హెచ్ఈవి బ్యాజింగ్ ఇక్కడ ఉంది, క్యామ్రీ బ్యాజింగ్ ఇక్కడ కనిపిస్తుంది. సో టొయోటా బ్యాజింగ్ అంతా కూడా క్రోమ్లో ఇచ్చేశారు. అండ్ కింద మనకి ఈ బంపర్ డిజైన్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి క్యామ్రీ బ్యాజింగ్ అనేది ఇచ్చారు. రియర్ పార్కింగ్ సెన్సర్స్ కానీ కెమెరా కానీ చాలా నీట్గా ఇంటిగ్రేట్ చేయబడి ఉంది. అండ్ ఈ బూట్ స్పేస్ మనం చూద్దాం. ఇప్పుడు ఎలక్ట్రిక్ టేల్ గేట్ దగ్గర దాపు 524 లీటర్స్ బూట్ స్పేస్, మోర్ దెన్ సఫిషియంట్ టు గో క్యాంపింగ్ ఆన్ ద వీకెండ్స్. ఇక్కడ ఇది తీసారంటే మీకు స్పేర్ అంటే ఇక్కడ ఏదైతే టైర్ పంచర్ కిట్ అవన్నీ ఉన్నాయి అండ్ అంటే జాక్ అదంతా. అండ్ ఇది ఓపెన్ చేశారంటే మనకి
ఫుల్ సైజ్ స్పేర్ వీల్ అంటే ఆల్మోస్ట్ 18 ఇంచెస్ సేమ్ 235/45 స్పేర్ వీల్ అనేది ఫుల్ సైజ్ స్పేర్ వీల్ ఆఫర్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే డోర్ ఓపెనింగ్ యాంగిల్ అండ్ ఏదైతే సెకండ్ రో సీటింగ్లో స్పేస్ ఎంత ఉందో అది మనం చూస్తున్నాము. డోర్ ఓపెనింగ్ యాంగిల్ ఫుల్ 90 degrees కాదు, ఆల్మోస్ట్ 80 degrees అనుకోండి. డీసెంట్ ఇనఫ్ ఫ్రంట్ది. వెనకాల ఇంకా కొంచెం షార్ప్గా ఉంది, కానీ పెద్దవాళ్ళు లోపల కూర్చోవడం కొంచెం కష్టమే, ఎల్డర్లీ పీపుల్, ఎందుకంటే చాలా కిందికి ఉంటుంది సీటింగ్. సో నార్మల్ మిడిల్ ఏజ్ పీపుల్ వరకు ఓకే, కానీ లగ్జరీ అనేది చాలా వెల్ డిఫైన్డ్. మీరు చూడొచ్చు ఇక్కడ చాలా మంచి రిక్లైన్ యాంగిల్. ఇది రిక్లైన్ అయితే అనమాట సీట్స్, లెదర్ సీట్స్, గుడ్ అండర్ థై సపోర్ట్, కాల్ కింద పెట్టుకోవచ్చు. డెడికేటెడ్ ఎయిర్ కాన్వెంట్స్ ఉన్నాయి, డెడికేటెడ్ టైప్ సి ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి డాష్ చాలా బాగా కనిపిస్తుంది. రీడింగ్ లైట్స్ ఆఫర్ చేశారు. స్పీకర్స్, సౌండ్ సిస్టమ్ అయితే చాలా బాగుంది. అండ్ డాష్ అనేది చాలా క్లీన్గా ఆఫర్ చేశారు. ఇక్కడ వెనకాల నుంచి నేను డ్రైవర్ సీట్ని కూడా కంట్రోల్ చేయగలుగుతాను. గుడ్ అమౌంట్ ఆఫ్ లెగ్ రూమ్, మోర్ దెన్ సఫిషియంట్ లెగ్ రూమ్, గుడ్ అమౌంట్ ఆఫ్ హెడ్ రూమ్. డోర్ పాకెట్స్ నీట్గా ఇచ్చారు. ఆల్ 4 డోర్స్లో బాటిల్ హోల్డర్స్ ఇచ్చారు. సెంట్రల్ ఆమ్రెస్ట్ బాగుంది. ఇక్కడ కొన్ని పవర్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి, అది నేను ఇప్పుడు కాసేపట్లో చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే మనకి బేసిక్గా ఇది ఆన్ చేస్తే పవర్ అడ్జస్ట్మెంట్ ఫర్ వెనకాల సీట్ అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఇది చేస్తే రిక్లైన్ యాంగిల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ముందుకు వస్తుంది చూడండి సీటు. అదేవిధంగా నేను వెనక్కి తీసుకెళ్ళాలనుకుంటే జస్ట్ ప్రెస్ చేసే చాలు, సీట్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. రిక్లైన్ యాంగిల్ అనేది మ్యాక్సిమైజ్ చేయబడుతుంది టు మ్యాక్సిమైజ్ కంఫర్ట్. నెక్స్ట్ మనకి బాస్ కంట్రోల్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో మీరు వెనకాల నుంచే ఈ యొక్క సీట్ని కంట్రోల్ చేయొచ్చు, మీ యొక్క లెగ్ రూమ్ ఎన్హాన్స్ చేయడానికి, లేకపోతే ఇంకా కొంచెం స్పేస్ ఫ్రీ అప్ చేసుకోవడానికి. అదొక మంచి విషయం. డెడికేటెడ్ ఎయిర్ కాన్వెంట్స్ ఉన్నాయి, టైప్ సి ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి. అండ్ డాష్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మ్యాసివ్ 12.3 inch స్క్రీన్ మధ్యలో ఉంది, ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. అదేవిధంగా 12.3 inch మనకి స్పీడో కన్సోల్ కూడా ఇచ్చారు. వేరే కన్వీనియంట్ ఫీచర్స్ చూసినట్లయితే మనకి సన్ బ్లైండ్స్ ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు. అండ్ సన్ షేడ్స్ వెనకాలది కూడా ఉంది. వెనకాలది మీరు రివర్స్ చేయగానే అది రిట్రాక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. యాక్చువల్లీ ఇక్కడ కూడా కంట్రోల్స్ ఉండాలి వెనకాల దానికి కంట్రోల్ చేయడానికి. మేబీ అది కార్ ఆన్ అయితే ఇదైతే యాక్టివేట్ అయితే ఏమో. ప్లస్ మనకి ఇక్కడ డెడికేటెడ్ స్క్రీన్ అనేది ఉంది, సన్ రూఫ్ అనేది ఉంది, ప్లస్ మనకి డోర్ కర్టన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి డెడికేటెడ్ హెడ్ రెస్ట్ అనేది 3 హెడ్ రెస్ట్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. ఫ్రంట్ సీట్స్ చూసినట్లయితే చాలా చాలా చక్కగా కనిపిస్తున్నాయి. ఫుల్ లెదరెడ్ సీట్స్ అనమాట, బ్యూటిఫుల్గా ఉన్నాయి. వెంటిలేటెడ్ సీట్స్, వెంటిలేటెడ్ ఫంక్షన్తో పాటు వస్తుంది. డాష్ చూడండి చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ మనం కూర్చొని డాష్ ఎలా ఉందో అది ఫీచర్స్ ఎక్స్ప్లోర్ చేద్దాము. సో మేడం బంగారం స్పీడో కన్సోల్ మీరు చూసినట్లయితే ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఈకో పవర్ అని ఉంది. మీరు స్లోగా నడిపించుకుంటే ఈకో మోడ్లో ఉంటారు, ఫాస్ట్గా బగాయిస్తే పవర్ మోడ్లో ఉంటారు. స్పీడ్ మీటర్ ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి దీంట్లో చూసినట్లయితే ఏదైతే సెంట్రల్ కన్సోల్ అంటే ఈ ఎంఐడి ఉందో దీంట్లో మీకు డిఫరెంట్ కంట్రోల్స్ ఉన్నాయి. అది యావరేజ్ కానీ, ఈవీ డ్రైవింగ్ రేషియో కానీ, టైర్ ప్రెషర్ మానిటరింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అండ్ లేదు సెట్టింగ్స్లోకి వెళ్ళాలంటే ఇక్కడ మీరు సెట్టింగ్స్కి వచ్చేసారు. దీంట్లో మీరు ఓకే ఒకటి లోపలికి వెళ్ళగానే లాంగ్ ప్రెస్ చేయగానే ఇప్పుడు మనకి ఇది ఓపెన్ అవుతుంది. సెట్టింగ్స్, డ్రైవింగ్ సపోర్ట్, మ్యాప్ సెట్టింగ్స్ వచ్చాయి. సెట్టింగ్స్లో మీరు వెళ్తే హెడ్స్ అప్ డిస్ప్లే ఉంది, అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేన్ డిపార్చర్ అసిస్ట్ ఉంది, పీసీఎస్ కొలిషన్ ఇది అవాయిడెన్స్ ఉంది, వెహికల్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు మీ యొక్క ఇష్టానుసారంగా. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్ మోడ్, అదే ఇది క్రూజ్ సెట్, ఇదంతా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫోన్ కంట్రోల్స్ ఇచ్చారు అండ్ ఆడియో కంట్రోల్స్ ఇచ్చారు. ఇది 12.3 inch స్క్రీన్ అనమాట. దీంట్లో మీరు వెహికల్ ఇది చూసారు, క్లైమేట్ కానీ ఎనర్జీ ఫ్లో అంటే మనకి ఇది ఈ డిస్ప్లే వస్తుంది. సెట్టింగ్స్కి వెళ్తే మనకి పర్సనల్ ఇన్ఫో, బ్లూటూత్, జనరల్ డివైజెస్, జనరల్లో మీరు ఇదంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సౌండ్ అండ్ మీడియాలు చూసినట్లయితే మనకి ఆటో లెవర్, అడాప్టివ్ వాల్యూమ్ కంట్రోల్, ఆటోమేటిక్ సౌండ్ లెవలైజర్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇది ఇచ్చారు గ్రాఫిక్ ఈక్వలైజర్. అండ్ ఇక్కడ కార్ వెహికల్ చూసినట్లయితే వెహికల్ డిఫరెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ జనరల్ నావిగేషన్, వెహికల్ కస్టమైజ్, డోర్ కంట్రోల్, చాలా కంట్రోల్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకుంటూ అర్థం చేసుకోవడానికి అట్లీస్ట్ సగం రోజు పడుతుంది. లైట్స్, బోర్డింగ్ అండ్ ఎగ్జిట్, క్లైమేట్ ఇవన్నీ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు మీ ఇష్టానుసారంగా. 3 zone క్లైమేట్ కంట్రోల్ అంటే ఇక్కడ చూడొచ్చు, వెంటిలేటెడ్ సీట్స్కి ఇక్కడ ఇచ్చారు. ఆ ఫ్యాన్ స్పీడ్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. 3 zone అంటే ప్యాసింజర్కి ఒకటి, అండ్ ప్యాసింజర్కి, డ్రైవర్కి, ప్లస్ వెనకాల ప్యాసింజర్స్కి. హ్యాజర్డ్ లైట్ స్విచ్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు 2 Type-C ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చారు, ప్లస్ మనకి
ఆ థర్డ్ది కూడా ఇచ్చారు ఇది ప్లస్ వైర్లెస్ ఛార్జింగ్ ఇక్కడ ఉంది. గేర్ షిఫ్టర్ ఇక్కడ ఉంది మనకి విత్ మాన్యువల్ మోడ్, ప్యాడిల్ షిఫ్టర్స్తో పాటు. రియలీ గుడ్. అండ్ ఇక్కడ 3 డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి, ఈకో, నార్మల్ అండ్ స్పోర్ట్. ఈవీ మోడ్లో కూడా మీరు నడిపించుకోవచ్చు. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయితే. ఆటో హోల్డ్ ఉంది, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంది, కప్ హోల్డర్స్ ఇక్కడ ఉన్నాయి, అండ్ కన్సీల్డ్ స్టోరేజ్ స్పేస్ ఉంది. గ్లవ్ బాక్స్ అనేది మంచిది, మొత్తం లెదర్ ఫినిష్ అనమాట. చాలా ప్రీమియం ఫీల్ని తీసుకొస్తుంది అనమాట. మనకి డిఫరెంట్ ఇది వ్యూ ఉంది. నేను చెప్పినట్టు ఇది ఒక్కసారి 360 కొడుతుంది. చాలా డిసప్పాయింటింగ్గా ఉంది, చాలా స్లోగా కూడా ఉంది. మన మారుతి కార్స్లో బెటర్గా ఉంది దీనికంటే. బ్రెజాలో కానీ లేకపోతే వేరే కార్స్లో నాకు తెలిసి స్విఫ్ట్ డిజైర్లో కూడా ఇది ఉందనుకోండి 360 డిగ్రీ కెమెరా. ఇంత పెద్ద స్క్రీన్ పెట్టుకుని వాళ్ళు మొత్తం స్క్రీన్ని యూటిలైజ్ చేసుకోలేదు. అండ్ ఇది ఇంటీరియర్ రౌండ్ కొడుతుంది, ఇది ఎక్స్టీరియర్ రౌండ్ కొడుతుంది. అండ్ మనం ఒకసారి రివర్స్లో వేసినట్టయితే ఇలా వ్యూ వస్తుంది అనమాట. పార్కింగ్ గైడ్ లైన్స్ ఉన్నాయి అండ్ డైనామిక్ గైడ్ లైన్స్ అనేది ఉన్నాయి. సో అది ఒక మంచి విషయం, కానీ ఇంకా బెటర్ చేసి ఉండొచ్చు. ఇక్కడ కెమెరా యాంగిల్ మీరు చూస్ చేసుకోవచ్చు, వైడ్ యాంగిల్ ఇది అనేది. ఇప్పుడైతే పార్కింగ్ మోడ్లో పెట్టేద్దాం. సో ఇది కొంచెం డిసప్పాయింటింగ్. 360 డిగ్రీ కెమెరా ఉన్న కాంప్రిహెన్సివ్ 3D వ్యూ కాదు. సో అదొక ఇది బెటర్గా చేసి ఉండొచ్చు. సో మైడి బంగారం సేఫ్టీ గురించి చూసినట్లయితే 9 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అండ్ మనకి ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360 డిగ్రీ కెమెరా మొత్తం నింపేశారు. అండ్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్న బాడీ స్ట్రక్చర్. అండ్ అఫ్కోర్స్ దాంతోపాటు మనకి టొయోటా ఒక భరోసా, వాళ్ళ బిల్డ్ క్వాలిటీ, ఫిట్ అండ్ ఫినిష్, అటెన్షన్ డీటెయిల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ పవర్ ట్రైన్ చూసినట్లయితే 2.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ అండి. సో అది ఇండివిజువల్గా 180 PS ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ మనకి చెప్పినట్టు ఇంకో ఎలక్ట్రిక్ ఇది పవర్ ట్రైన్ కూడా ఉంది మనకి, ఎలక్ట్రిక్ మోటార్. అండ్ దాన్ని పవర్ చేసే బ్యాటరీ 1 kWh లిథియం ఇయాన్ బ్యాటరీ. సో అది సపరేట్గా పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు కలిపితే 2.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ అండ్ మన ఎలక్ట్రిక్ మోటార్ రెండు కలిపితే క్యూములేటివ్ పవర్ అనేది 231 PS ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ ఏమో 224 Nm టార్క్. 10 స్పీడ్ ECVT గేర్ బాక్స్తో పాటు వస్తుంది. అండ్ ప్రైస్ చూసినట్లయితే 45 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ అండి. మన ఇక్కడ హైదరాబాద్లో మీరు మరి ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవడానికి మీరు ఫార్చ్యూన్ టొయోటాని కాంటాక్ట్ చేయమని మనీ చేస్తున్నాను. మెయిన్ పోటీ పడేది స్కోడా సూపర్బ్తో. సో మీరు స్కోడా సూపర్బ్ ప్రిఫర్ చేస్తారా లేకపోతే మన టొయోటా క్యామ్రీ ప్రిఫర్ చేస్తారా, ఎందుకు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఈ యొక్క పవర్ ట్రైన్, ఈ యొక్క కాంబినేషన్, ఇక HEV అనే కాన్సెప్ట్ మీకు నచ్చిందా లేదా, ఈ ప్రైస్లో ఇది గుడ్ ప్రపోజిషన్, సెన్సిబుల్ ఆప్షన్గా ముందుకు వస్తుందా లేదా, మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాం. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.